హోలీ పండుగ నాడు రిలీజ్ అయిన కోర్ట్ మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీష్ డైరెక్ట్ చేశారు. ప్రియదర్శి, రోషన్, శివాజీ చాలా సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ అందరికీ తెలుసు. కానీ ఈ మూవీలో జాబిలి పాత్ర చేసిన అమ్మాయిపైనే అందరి దృష్టి పడింది. అసలు ఎవరి అమ్మాయి అని గూగుల్లో, సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు కుర్రాళ్ళు. జాబిలి పాత్ర చేసిన అమ్మాయి పేరు శ్రీదేవి. ఆమె పక్కా తెలుగు అమ్మాయి. శ్రీదేవి పూర్తి పేరు శ్రీదేవి ఆపళ్ళ. ఆమె సొంతూరు కాకినాడ. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ బాగా ఫేమస్ అయింది శ్రీదేవి. ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. ఈ సినిమాలో జాబిలి పాత్ర కోసం రామ్ జగదీష్ వెతుకుతుండగా శ్రీదేవి రీల్ను చూసి ఆమెను ఆఫీస్కి రమ్మన్నారు. ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసేశారు. ఇందులో ఆమె న్యాచురల్ యాక్టింగ్తో ఆకట్టుకుంది. మొదటి సినిమానే అయినా ఏమాత్రం తడబడకుండా ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమాతో ఆమెకు మరిన్ని ఛాన్సులు రావడం ఖాయమంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అసలు వయసుతోనే సంబంధం లేదంటూ యంగ్ హీరోల కంటే స్పీడ్గా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. దాని తర్వాత 2 సినిమాలను లైన్లో పెట్టేశారు. 2 టాలెంటెడ్ డైరెక్టర్లు అయిన శ్రీకాంత్ ఒదేలా, అనిల్ రావిపూడితో సినిమాలను కన్ఫర్మ్ చేసేశారు. విశ్వంభర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ ఏడాదిలోనే అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి అయిపోయాయి. అనిల్ వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్నాడు. అదే జోష్తో మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా వింటేజ్ చిరంజీవిని చూపించేలా కథ రెడీ చేసుకుంటున్నారట. ఇందులో హీరోయిన్ కోసం చాలా మందిని అనుకుంటున్నారంట. కానీ చిరు పక్కన సెట్ కారేమో అని కొందరిని రిజెక్ట్ చేస్తున్నట్ట అనిల్. అదితి హైదరీ పేరు తెర మీదకి వచ్చినా ఆమె సెట్ కాదేమో అని హోల్డ్ చేశారంట. సీనియర్ హీరోయిన్ తమన్నా అయితే బాగుంటుందని అనిల్ డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. పైగా చిరుపక్కన ఇప్పటికే ఆమె 2 సినిమాలు చేసింది. అనిల్ డైరెక్షన్లో తమన్నా బాగా సెట్ అవుతుంది. ఇందులో హీరోయిన్ పాత్ర ఇంపాక్ట్ కూడా బాగానే ఉంటుందంటూ అందుకే తమన్నా పేరుని చిరంజీవి వద్ద ఉంచాడంట అనిల్. త్వరలోనే ఆమెకు కన్ఫర్మ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్లో తక్కువ టైంలో టాప్ హీరోయిన్గా ఎదిగింది ఆలియా. స్టార్ కిడ్, నెపో కిడ్స్ అన్న విమర్శల నుండి నేడు ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. తనదైన నటనతో నటిగా తనని తాను నిరూపించుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆలియా కెరియర్లో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు స్పెషల్ ఫేజ్ ఉంది. చెప్పాలంటే అలాంటి చిత్రాలే ఆమెను నటిగా ఓ స్టెప్ పైకి ఎక్కించాయి. హైవే, రాజీ, గంగూబాయ్ ఖటియావాడి, డార్లింగ్స్ ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. పెళ్లి అయినా, పాప పుట్టినా కూడా కెరియర్ను బ్రహ్మాండంగా మార్చుకోవచ్చని ప్రూవ్ చేస్తుంది బాలీవుడ్ బ్యూటీ. ఇప్పుడు కెన్స్ ఉత్సవాల్లో మెరవనుంది ఆలియా భట్. ఫస్ట్ టైం రెడ్ కార్పెట్ పై తొలి అడుగులు వేయబోతుంది ఆలియా. మే 13 నుండి 24 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన జిగ్రా అంతగా ఆకట్టుకోలేకపోయినా అక్కడితో ఆగిపోలేదు ఆలియా. మరోసారి లేడీ ఓరియంటెడ్ చిత్రంతో రాబోతుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఫస్ట్ టైం తెరకెక్కబోతున్న ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఆల్పాలా నటిస్తుంది. ముంజా బ్యూటీ షర్వారి మరో హీరోయిన్. స్పే ఫిల్మ్ రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇదే కాకుండా భర్తతో కలిసి లవ్ అండ్ వార్లో నటిస్తుంది. అలాగే ఆల్పాతో డేర్ చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తున్న ఆలియా గత చిత్రాలైన రాజీ, గంగూబాయ్ ఖటివాడిలా 200 కోట్ల క్లబ్లకి చేరుతుందో, జిగ్రాలా ఫట్ మంటుందో చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ మద్యం తాగడంపై ఆసక్తికర కామెంట్లు చూశారు. ఇప్పుడు వరుస హిట్లతో జోరు మీదున్నాడు. పుష్ప 2 పెద్ద హిట్ కావడంతో దేవి పేరు నేషనల్ లెవెల్లో వినిపిస్తుంది. దానికి తోడు మొన్న వచ్చిన తండేల్ మూవీ మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అయింది. దీంతో దేవిశ్రీ ప్రసాద్ ఈజ్ బ్యాక్ అంటూ ఆయన ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇలాంటి టైంలో ఆయన ఓ పాడ్కాస్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. ఇందులో దేవి మాట్లాడుతూ మద్యం అలవాటుపై స్పందించారు. నాకు మద్యం తాగే అలవాటు అస్సలు లేదు. కనీసం స్మోక్ కూడా చేయను. నేను వాటికి దూరంగానే ఉంటాను అని అన్నారు. నా ఈవెంట్లో కూడా మద్యం ఉండదు. నేను షో చేస్తే అక్కడ మందు ఉండదు. ఫుడ్ మాత్రం ఉంటుందని అన్ని రకాలుగా ఉంచుతాను. క్యారియర్ కోసం నేను మద్యానికి దూరంగానే ఉంటున్నాను. అది నా సిద్ధాంతం. నా ప్రిన్సిపల్స్ను నేను బలంగా పాటిస్తాను. వేరే వాళ్లను మద్యం తాగొద్దని నేను చెప్పను. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నాకు మాత్రం మద్యం అస్సలు నచ్చదు.
ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా తాగలేదు. నా దృష్టిలో అదొక వ్యసనం. దానికి అలవాటు పడి క్యారియర్ నాశనం చేసుకున్న వారిని ఎంతో మందిని చూశాను అంటూ చెప్పుకొచ్చారు దేవి. ప్రస్తుతం దేవి చేతిలో 8 సినిమాలు దాకా ఉన్నాయి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు. ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ చిత్రం కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్ పూర్తి కావాలంటే పవన్ కళ్యాణ్ ఇంకా సెట్స్ పై ఉండాలని తెలుస్తుంది. ఈ విషయం సినిమా బృందాన్ని ఉత్కంఠంలో ముంచెత్తింది. ఆయన ఎప్పుడెప్పుడు డేట్స్ ఇస్తారా అని టీం సభ్యులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారని సమాచారం. హరిహర వీరమల్లు చిత్రం మొదట మార్చి 28, 2025న విడుదల కావాల్సి ఉండగా తాజాగా నివేదికల ప్రకారం ఇప్పుడు ఈ సినిమా మే 9, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో పవన్ కళ్యాణ్ షెడ్యూల్స్ పైనే అందరి దృష్టి నెలకొంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు రాజకీయ పరిపాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. దీంతో సినిమా షూటింగ్కు సమయం కేటాయించడం ఆయనకు సవాలుగా మారింది. గతంలో విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరిగినప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో షెడ్యూల్స్కు హాజరు కాలేకపోయారు. ఇప్పుడు ఈ షూటింగ్ పూర్తి చేయడం ద్వారా సినిమాను సమయానికి విడుదల చేసేందుకు బృందం ప్రయత్నిస్తుంది. ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించినప్పటికీ ఆయన స్థానంలో జ్యోతి కృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ వంటి నటీనటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక యోధుడి ఇతిహాస గాథను వెండితెరపై ఆవిష్కరించనుంది. ఈ భారీ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుంటుందా లేదా అనేది మే 9, 2025న తెలుస్తుంది. ఇప్పటి వరకు టీం మాత్రం పవన్ డేట్స్ కోసం ఆతృతగా వేచి చూస్తుంది.